పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రారంభం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడికైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయు. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మరి కళ్యాణ దుర్గము దగ్గర ఉంటున్న పాల వెంకటాపురం దగ్గర మందిర ప్రతిష్టత చేయుటకు వాడుకొనిన విధానాన్ని బట్టి మీకు ఇస్తాం. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో, సంచరించే ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. గుంటూరు జిల్లా పల్లెకోనలో ఇదిగో యువకులు 8 మంది అక్కడ సహాయము చేయించున్నారు. దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. కుటుంబాలను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, సంతానమును, భార్య పిల్లలను మీరు దీవించండి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో మా ఇంటికి తీసుకొని ఇచ్చిన లేఖనములను మీరు విరిచి వడ్డించండి. మమ్మను తృప్తిపరచులాగున యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తువా ఏమంటున్నారంటే, అడుగుడి మీకు తీయబడును. ఎలాగా అడగాలి? చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ వారి యొక్క సొంత కోరికలు నెరవేర్చుకునే నిమిత్తం అడుగుతూ ఉన్నారు. అందుకని వారికి ఏమీ దొరకలేదు. యాకోబు పత్రికలో మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవులలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా మీరు అడుగుచున్నారు, కానీ మీకేమీ దొరుకుటలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవులలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు,
మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగపరుచుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనక మీకేమీ దొరకదు. అడుగుతున్నారు, చక్కని ప్రార్థనలు చేస్తున్నారు. సమాజములో వారి ప్రార్థన బహు చక్కగా ఉంటుంది, కానీ వారి హృదయములో లోక సంబంధమైన వాటిని బట్టి అడుగుతూ ఉన్నారు. కనుక మీరు అడిగినను ఉద్దేశాలు సరైనవి కావు. కనుక మీకేమీ దొరకదు అంటున్నాడు దేవుడు. మరి ఎలాగ అడగాలి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననుదయే. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలుగునని ఎరుగుదుము. ఎలా అడగాలంట? ఓ పాట ఉంది, వీణా జెస్సి గారు పాట పాడినారు కదా, సోదరుడు సోదరు కలిసి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. కానీ ఇప్పుడు పాట మారిపోయింది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మన చిత్తమే ప్రభువా, జరిగేది మా ఇష్టమే. అలాగైతే ఏమి రావు. వారు అడుగుతున్నారు, కానీ ఉద్దేశాలు సరైనది కాదు, మనస్సు సరైనది కాదు. మనస్సు మత్సరముతో నిండుకొని ఉంది, మనస్సు వ్యభిచారముతో నిండుకొని ఉంది. ఒకవేళ అడిగినను ఉద్దేశాలు మంచివి కావు, అందుకనే మీకేమీ దొరకదు. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, మనం ఎలాగ అడగాలి అంటే ఆయన చిత్తానుసారముగా అడగాలి. దేవునికి ఆమోదమైనదా లేదా? నేను అడిగేటివన్నీ ఆయనకు ఇష్టమైనటివా, ఆయనకు అసహ్యమైనటివైనా ఆలోచించి అడగాలి. కనుక అడుగుడి మీకు ఇయ్యబడును. మన దేవుడు ఇచ్చు దేవుడు. అబ్రహాము లోతు కలిసి ఉన్నంత వరకు వారు సాగిపోతూ ఉన్నారు. కలహాలు ఎప్పుడైతే వచ్చాయో, ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపోయాడో, వెంటనే దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, ఇంత చక్కని మాట చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనము. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత శరీరానుసారుడు ఉన్నంత వరకు
శరీరము నీలో ఉన్నంత వరకు, శరీర కోరికలు నెరవేర్చుకునే ఆలోచన ఉన్నంత వరకు నీకేమీ ఉద్ధరణ. శరీరానుసారుడైన లోతు విడిచిపోయిన వెంటనే ఎవరు ప్రత్యక్షమైనారట? యెహోవా ప్రత్యక్షమై, ఇదిగో నీవు నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి ఇసుక రేణులను లెక్కించగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాడు. ఆయన ఇచ్చు దేవుడు. నీవు చూచుచున్న ప్రదేశాన్ని నీకిచ్చు దేవుడు. అయితే ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నమ్మి ఉన్నాము, పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించుడి అన్నాడు దేవుడు. కానీ ఒకప్పుడు విశ్వాసములు ఎదిగిన వాళ్ళమే ఇప్పుడు నేత్రాలకు అవిశ్వాస గుణాలు అడ్డుమస్తున్నాయి. అందుకని సాధించలేకపోతూ ఉన్నాం. మన అబ్రహాముతో అంటున్నాడు, నీవు చూచుచున్న ఈ దేశమును నీ సంతానమునకిచ్చేది. ఒకడు భూమి మీద రేణువులను లెక్కించిన ఎడల నీ సంతానమును లెక్కించవచ్చు. లే, నువ్వు తూర్పు తట్టు, పడమట తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు సంచరించుము. నువ్వు సంచరించు ప్రతిదీ నీకిచ్చేదను. విశ్వాసముతో అడగాలి, సందేహము లేకుండా అడగాలి. అంటున్నాడు, అడుగుము నీకిచ్చేదను. కనుక అడుగుపెట్టు ప్రతి స్థలము ఇచ్చు దేవుడు. నువ్వు అడుగున్నది ఇచ్చు దేవుడు. రెండవది, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చు దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము. మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబోనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేది. నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము నీకిచ్చేదను. సువార్థికులు నూతన స్థలాలలో వారు ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా ప్రార్థిస్తారు. ప్రభువా, ఈ ప్రాంతమంతయు నీ కుమారుని ప్రకటించినట్లుగా, ఈ స్థలములో కొందరైనా రక్షింపబడినట్లుగా నీ కృపను అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. ఎందుకు? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము
మీకిచ్చుచున్నాను, మీకిచ్చేదను. కానీ మనం పోరాడకుండా, పని చేయకుండా ఆత్మలు రావాలి అంటే రావు. పరిచర్య పలు విధములు, ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలు ఇచ్చాడో, ప్రతి ఒక్కరూ కుటుంబ పోషణ కొరకు ఎలాగో ప్రయాసపడుతున్నారో, పరలోకంలో బల నమ్మకమైన దాసుడా దాసురాలు అనిపించుకోవాలంటే దేవుని పనిలో కూడా పాలు పొందాలి. మనం ఒక మనిషిని చూపించి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. అలాగైతే ఆధ్యాత్మికంగా నష్టపోతాం. ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పగించాలి. ప్రతివాడు కనుక నిన్ను పరలోక సంబంధమైన విషయాలలో నేను ఎలాగ పాలుభాగస్తులుగా ఉన్నా, నాకు ప్రభు పరలోకంలో ఎలాగ బహుమతులు ఇస్తాను. పని చేయకుండా ప్రతిఫలం కావాలంటే రాదు ప్రియుడా. ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వున్న వీధిలోనే, నువ్వున్న స్థలములోనే, నీ మాటను గౌరవించు స్థలములోనే నిన్ను ప్రేమించు వారి వద్దకు వెళ్ళి ప్రభు ప్రేమను ప్రకటించు. దేవుడే మార్గాలు తెలుస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే సొంత పనుల మీద ఉన్నంత ప్రాధాన్యత ప్రభు పనుల మీద ఉండడం లేదు. అలాగైతే మనకు కిరీటాలు. యెహోషువ అంటున్నాడు, అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను. యెహోషువ మోషే పరిచారకుడు, ఇశ్రాయేలుల పక్షమున అమాలేకులతో యుద్ధం చేసిన వాడు, దేవుని గుడారములో ఉండి దేవుని దగ్గర ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకున్నవాడు, నేర్చుకున్నవాడు, మోషేను వెంబడించినవాడు, మోషే పరిచారకుడు అని పలుమార్లు మనం బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు దేవుడే యెహోషువను ధైర్యపరుస్తూ ఏమంటున్నాడంటే, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను, నీవు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము మీది. శాపగ్రస్తమైన ఆకాను తీసుకున్నప్పుడు, వారు హాయి అనే దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓటమి పాలయ్యారు. నాయకుడు మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నా, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావుగా, అడుగుపెట్టు ప్రతి స్థలము నీది అన్నావు కదా, ఇదేమి అంటే నీ ప్రజలు శపితమైన వాటిని తీసుకొని తిరగబడి ఉన్నారు. శపితమైన వాటిని నిర్మూలించితేనే తప్ప నేను నీకు తోడై. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 42 నుండి చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేయించుండెను గనక యెహోషువ ఆ సమస్త రాజులను వారి దేశములను ఒక దెబ్బతోనే పట్టుకొనెను. ఇశ్రాయేలులకు స్వాస్థ్యాలను పంచినవాడు ఒక పరిచారకుడు. ఎందుకు? ఆ సర్వ సమాజము వారి బ్రతుకులు అరణ్యంలో ఎలాగ కొనసాగాయి అంటే సనుగుడు కొనుగుడుతో సాగిపోయాయి. అందుకని వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. కానీ యెహోషువ నిండు మనస్సుతో, అది కావాలి దేవునికి.
సనుగొనుగుల మధ్య నిండు మనసుతో దేవుని వెంబడించిన వాడు. ఇలాంటి వారు కావాలి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే, ఒక పని ప్రారంభిస్తే ఎన్ని సనుగులో ఎన్ని గొనుగులో హృదయపూర్వకముగా దేవుని ఇష్టానుసారముగా దేవుని సంతోషపెట్టే విధముగా చేసేవారు అరుదైపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవే కావాలా, నువ్వే చేయాలా, వాడు వీడు వద్దు. మా నిమిత్తం ఎవడు పోగలడు అని అన్నప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, వేలు చూపించలే, వాళ్ళను పంపు, వీళ్ళను పంపు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు. ఇది అడకదినే బుద్ధి. ప్రతిదీ ఫోన్ చేసావా, అడిగావా, ఎంతైనా నువ్వు ఫోన్ చేయలాగా, నువ్వు అడగల్లాగా. ఎవరి పని అండి ఇది? దేవుని పని. ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా చేయాలి, అంతే. అడుక్కుండేదేంటి? ప్రతిదానికి ఒకసారి ఫోన్ చేసావా అంటే ఎవరి కోసము? నువ్వు దేవుని కోసమా, మనుషుల కోసమా? దేవుని కోసమైతే హృదయపూర్వకంగా చేయి. నేనున్నాను, నన్ను పంపు అన్నాడు యెషయా ప్రవక్త. ఏలు చూపించలే, సలహాలు ఇలే. పని చేయంగానే సలహాలు ఇచ్చేది ఎక్కువైపోయింది. కానీ అలాగైతే మనం ఏమీ సాధించలేం. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకిచ్చేదని. అబ్రహాం, నువ్వు సంచరించు ప్రతి స్థలము నీకిచ్చేదను. అడిగేవన్నీ ఇస్తాడంట దేవుడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును. ఏలీ ప్రవక్త హన్నాతో ఏమన్నాడంటే, అమ్మా నీవు ఏమైతే అడిగావో అది ఆయన నీకు అనుగ్రహించును, సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అంటున్నాడండి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఏలీ, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే అనగలవా? సాక్ష్యం చెప్పగలవా? నేను ప్రభుని అడిగాను, ప్రభు నాకు ఇచ్చాడు. మీరు దేవుని వైపు చూడండి, మీరు దేవుని కొరకు నిలబడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. పిల్లలారా, యమనములోనే యేసుక్రీస్తుకు లోబడండి. నువ్వు అడిగేవన్నీ ఇస్తాడు. కానీ అడిగేవి ఎలా ఉండాలంటే ఆయనకు అనుకూలంగా ఉండాల, మనకు అనుకూలంగా కాదు. చాలామంది మనకు అనుకూలంగా ఉంటే ఓకే బెస్ట్ అంటున్నారు. ఆయనకు అనుకూలముగా ఉండాలండి. నీవు అడిగేవన్నీ ఇస్తాడు. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం.
మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడంటే 4:10 11వ వచనం లేదా 10వ వచనంలోనే చివరి భాగం, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏమని రాయబడింది? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏదైతే అడుగుతావో ఆయన ఇస్తాడు. అయితే ఎలాగ అడగాల? జవాబిచ్చేంత వరకు అడగాలి. దేవుడు వచ్చేంత వరకు అడగాలి. భూమి మీద సత్యంత వరకు అడుగుతూనే ఉండాలి. కొన్నాళ్ళు ప్రార్థన చేసి పప్ప ఎంత జవాబు రాలే, అందుకే నేను ప్రార్థన చేసి మానేసినాను. సరే, కానీ ఆ విధవరాలు మాటి మాటికి గోజాడి చక్కని జవాబు పొందింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనం. ఐదవ వచనం నుండి, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారి కొరకు త్వరగా న్యాయం తీర్చును కదా. వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈమె మాటి మాటికి గోజాడకుండునట్లు ఆమెకు త్వరగా న్యాయము తీర్చుననుకొని. అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఆ మనసు ఉంటే, దేవుడు యెహోవా మంచివాడైన దేవుడు తన ప్రజలకు ఎందుకు న్యాయం తీర్చాడు? త్వరగా న్యాయము తీర్చును కదా. ఏమంటున్నాడు? త్వరగా. నువ్వు అడుగుతూనే ఉండాలి. యవన పిల్లలు, దేవా మా తల్లిదండ్రులను ఆశీర్వదించు, వారి ప్రోత్సాహం ద్వారా ఈ చదువుతూ ఉన్నాను, ఈ ఉద్యోగం చేయించున్నాను. దేవా నా భవిష్యత్తులో దుష్ట సహవాసము, మంచి నడవడి చెరుపును, మా వివాహ విషయాలలో మంచి వధువును దయచేయి, మంచి వరులను దయచేయండి అని ఇప్పటి నుండే ప్రార్థించాలి. నేను ప్రార్థించేవాడు, ప్రభువా అసలే భ్రష్ట లోకములో ఉన్నాను, ఈ మతానుసారులు వాడు బతకలేక బైబిల్ పట్టాడంటున్నారు, ఎవనికి రా వానికి పిల్లనిచ్చేది గాలి తిరిగే వానికి అంటున్నారు. దేవా నా హృదయాన్ని అర్థం చేసుకుందే ఒక చక్కని సహకారి దయచేయి.
కలెక్టరే పెళ్లి చేశాడు. చూసారా? ఎక్కడో గోనపట్ట కట్టుకొని, గోన సంచి కట్టుకొని, గోనపట్ట కప్పుకొని, గోనపట్ట మీద బండుకొని వీధులైట్ కింద ఉన్న నాకు ఒక ఉన్నతమైన అవి మర్చిపోకూడదు. ప్రభుని స్తుతించాలి. ఈరోజు వరకు ఆమె ఇవి లేవు అవి లేవు అని సాధించలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు, ఈసగించుకోలేదు. విశ్వాసంతో సాగిపోతూ ఉన్నాం. మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాం, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు చేయి పని. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మన పిల్లలకు నేర్పాలి. ఈ భ్రష్ట లోకములో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తాలి. నీవు అడగక మునిపే ఇచ్చే దేవుడండి. నీవు అడగక మునిపే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నువ్వు అడగక మునిపే ఇస్తాడంటండి. ఎంత గొప్ప దేవుడండి. మనము లేఖనాలను పఠించడం లేదు, లేఖనాల మీద విశ్వాసం ఉంచడం లేదు, లోక భోగాల వైపు చూసి ముసిరిపోతున్నామే కానీ ఈ మాట, ఈ వాక్యం నాలో ఎందుకు నెరవేర్చకూడదని విశ్వాసముతో ఉండలేకపోతూ ఉన్నారు చాలామంది. మీరు అడగక మునిపే ఇచ్చే దేవుడండి. ఎప్పుడన్నా అడిగావా? అడగాల్సిన కర్మ మాకేం పట్టింది, అదేదో నీకే అన్నట్టుగా ఉంది నేడు క్రైస్తవ్యం. నువ్వు అడగక మునిపే ఇచ్చే దేవుడండి. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. కానీ దేవుని హృదయములో ఏముంది? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము లేఖనాల దగ్గరికి వెళ్ళిపోతాం. మూడవ అధ్యాయము 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహింపుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నా. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలోనూ రాజులలో నీ వంటి ఒకడైన వాడు ఒకడు కూడా ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి
నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రమును గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేదను. ఎన్ని మాటలు ఉన్నాయి నిండా. నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నీకు ఇస్తున్నాను. నీ వంటి వాడు నీ తర్వాత కానీ ఇంకొకడు ఉండడు అంటున్నాడు. ఇంకొకటి, నువ్వు నా ధర్మశాస్త్రం అనుసరించి నడిచిన ఎడల దీర్ఘాయుష్మంతుడవుదువు. దినాలలో యాక్సిడెంట్ల ద్వారా 70-80 సంవత్సరాలు జీవించవలసిన యవనస్తులు విచ్చలివిడితనముతో యాక్సిడెంట్లలో సగప్రాయములోని లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. సగము వయసులోనే. జాగ్రత్త. హిజ్కియా కన్నీళ్లు పెట్టుకున్నారు. చావవలసిన హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరములు ఆయుష్యమిచ్చాడు. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి అనుకూలమాయను. మత్తయి సువార్తలోనే మరొక మాట, 6వ అధ్యాయము 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడు. అప్పుడు అవన్నీ కనుక, ఒకటి, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలం ఇచ్చేది, సంచరించు చూస్తున్న స్థలాన్ని ఇచ్చేది. మూడవది, అడిగినవన్నీ ఇచ్చేది. నాలుగవది, అడగక మునిపే ఇచ్చేది. ఐదవది, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయు దేవుడు మన దేవుడు. ఏమంటా? నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయు దేవుడు, ధారాళముగా దయచేయు దేవుడు. నీకు దేవునికి మధ్యలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం వచ్చింది, ఇంకా విశ్వాసం ఎక్కడ ఉంటుందబ్బా? అవిశ్వాసముతో నువ్వు ఏమి చేసినా ఏమి సాధించలేవు. విశ్వాసముతో. అందుకే విశ్వాసం అనే పదానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని దేవుడు అప్పగించేశాడు. ఆ అధ్యాయం చదివితే నీ ఎంటికలు నిక్కబొడుచుకుంటాయి. నువ్వు నిజమైన విశ్వాసివైతే. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహపునోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్నిల సేనలను పారద్రోలిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. నాకు నమ్మకం లేవపో అని అంటే నీకు విశ్వాసం ఉన్నట్ట, అవిశ్వాసం ఉన్నట్ట? విశ్వాసమనగా నిరీక్షింపబడువాడు నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. దేవుని యొద్దకు వచ్చువాడు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో 6వ మాట, నీకు దేవునికి దేవుని మాటలు నిలిచి ఉంటే చాలంట, మీకు ఇష్టమైనటివేవో మీకు ఇచ్చేదని అంటున్నాడు. యోహాను సువార్త
15వ అధ్యాయము 7వ వచనం, 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హృదయములో దేవునికి అసహ్యకరమైనవి ఉంటే ఎలా వస్తాయి? నీ హృదయములో దేవుని మాటలు ఉండాల. ఏ మాటలు? దేవుని మాటలు ఉంటే చాలంటండి, దేవుడిస్తాడు. హిందూపురము 2000లో మేము విశ్వాసంతో తెనాల నుండి హిందూపురానికి వచ్చాం. అక్కడ జేమ్స్ ఫిలిప్ గారు, నేను హిందూపురము కళ్యాణదుర్గములలో బైబిల్ క్లాసులు పెట్టారు. ఆ బైబిల్ క్లాసుల్లో ఒక ఆయన ఫిలిప్ పేరు, ఆయన విద్యార్థి, అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. సార్, నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో సేవ చేస్తున్నాను, నాకు 3 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పాల వెంకటాపురం అనే సంఘాన్ని నేను అక్కడున్న విశ్వాసులు కలిసి మందిరం నిర్మించారు. నాకు ఎవ్వరు వద్దు సార్, నువ్వే వచ్చి ఓపెన్ చేయన్నాడు. ఎందుకంటే నేను సేవ ప్రారంభించే దినాలలో మీరు చెప్పిన సలహాలు, సూచనలు, వాక్యము నన్ను ఎంతగానో బలపరిచాయి. ఈ ప్రాంతంలో వెళుతున్నప్పుడు సార్ నాకు చెప్పులు కూడా లేవు సార్, కానీ దేవుడు నాకు సంఘాలు ఇచ్చాడు. ఆనాడు మీరు ధైర్యపరిచిన మాటలే ఈరోజు ఈ ప్రాంతంలో నేను 3 సంఘాలు కట్టుకున్నాను. నాకు ఎవ్వరు వద్దు, నువ్వే రావాలి అన్నాడు. సంవత్సరమై సంభాషణ జరగబట్టి ఈ వారంలో వెళ్ళి మరి ఓపెన్ చేసేసి, నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినముల తర్వాత చూడుము అనేది విశ్వాసం తప్ప ఏ విశ్వాసం? ఒక్కరు కూడా రారు. విశ్వాసంతో చేయాల్సిందేదే. వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా. యేసుకేలు గ్రంథంలో ఏమన్నాడంటే, వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మాత్రం ప్రకటిస్తానే ఉండు, నేను అక్కడ చూసుకుంటా వాళ్ళ కథ. ఇక్కడ కావాలంటే వాళ్ళ తైతక్కల అన్నీళ్ళే ఎట్లయినా కానీ అక్కడ వస్తారు కదా నా దగ్గరికి, అప్పుడు చూసుకుంటా. కానీ నువ్వు సహనముతో చేయి, నువ్వు నిరీక్షణతో చేయి, నువ్వు ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా చేయి. ప్రతిఫలం కలకపోవచ్చు, కానీ పరలోకములో నీకు ఎంతో గొప్ప బహుమానము అంటాడు. ఇంకా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడు. నిన్న బుధవారము సహోదరులే చక్కగా పాటలు పాడి చక్కగా బైబిల్ చదువుకొని ఆమెను అన్నారు. అది దేవునికి ఎంతో సంతోషం అండి. ఇరవై సంవత్సరాల విశ్వాసులు ఇంకా పుల్లపుడుసల్లా, ఇంకా జయల్లా, అవన్నీ వదులుకోవల్లా. సమయము అసమయము ఎల్లప్పుడూ చెప్పుటకు సిద్ధముగా ఉండాలి విశ్వాసి, అంతే. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు. అవకాశము ఎప్పుడు వచ్చునా అని నిజ విశ్వాసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆఖరి మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. 8వ అధ్యాయము 32వ వచనం. పౌలు గారు ఎంత ధైర్యముగా మనల్ని బలపరుస్తూ ఒక ధైర్యం కలిగిన మాట అంటున్నాడండి. 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి నిమిత్తము
ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎంత ధైర్యంతో కూడిన మాట అండి ఇది, ఎంత సంతోషంతో కూడిన మాట అండి ఇది, ఎంతో ఆదరణతో కూడిన మాట ఇది. ఓ రోమా విశ్వాసులారా, పాప క్షమాపణ నిమిత్తమై దూతలను కెరూబు శరీబులను పంపించలేదు కానీ పాప నివారణ కొరకై తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడుగా, పంపించాడుగా. ఆ సొంత కుమారుడు మన కొరకు చనిపోయి లేచి తిరిగి పరలోకంలో ఉన్నాడు కదా. తన సొంత కుమారుని ఇచ్చడానికి వెనక తీయని దేవుడు ఆయనతో పాటు మనకెందుకు సమస్తము అనుగ్రహింపడు? ఎంత ధైర్యంతో ఉన్న మాట, ఎంతో ప్రోత్సాహముతో ఉన్న మాట. కనుక నువ్వు ప్రభుని అడుగునైనా, నువ్వు ప్రభుని అడుగమ్మా. ఉదయం లేస్తానే బైబిల్ గ్రంథం చదువమ్మా. మోకాళ్ళుని దేవుని వైపు చూడమ్మా. ఎందుకు సమయాన్ని వ్యర్థంగా నిరుపయోగంగా వ్యర్థపరుచుకుంటావు? ఈ ఖాళీ సమయంలో దేవుని వాక్యం చదువుకో అయ్యా, దేవుని వాక్యం చదువుకో అమ్మా. దేవుని సేవలో వాడబడుటకు నేర్చుకో అమ్మా. ఆ సండే స్కూల్ పిల్లలు 4 ఉన్నారు కదా, ఆ 4కు చిన్న కథ చెప్పు, చిన్న వాక్యం నేర్పు. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు పలాని మేడము చెప్పిన మాటలే ఈరోజు నన్ను బలపరిచాయి. ఇందాక చెప్పానుగా, 2000 అప్పుడు మరి బైబిల్ స్కూల్ ద్వారా మరి మేలు పొందిన ఒక దైవజనుని గురించి చెప్పానుగా. అనుకుంటే అధికారులు ఉండారు, ఆయన నాయకులు ఉండారు. నాకెవ్వరు వద్దు సార్, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నువ్వే సార్, నువ్వు రా, నాకెవ్వరు వద్దు, నువ్వే మందిరం ఓపెన్. 2000 సంవత్సరాలు అప్పుడు దేవుని వాక్యం చెప్తే 2022లో పని చేసింది. చూసారా ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాల కిందట, 21 సంవత్సరం కిందట వాక్యం చెప్తే ఈరోజు ఆయనలో ఫలింపు జరిగి నువ్వేరా. సేవలో సంపాదించుకోవాలనే తలంపు నీ మనసులో కూడా పుట్టకూడదు. నాకు నేర్పినది అదే. నాతో నన్ను ఈ విధంగా ఈ స్థాయిలో తీసుకొచ్చిన దైవజనులందరూ, అన్నా దేవుడు నీకు వాక్యం చెప్పే వరం ఇచ్చాను, నువ్వు వాక్యమే చెప్పు, దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నువ్వు యేసు ప్రభుని వర్ణించు, నీకేం కావాలో దేవుడే పంపిస్తాడు. నీలో ఉన్న వరాన్ని ప్రజ్వలింపజేయి. కనుక ఈ విజ్ఞాపన కోడికలో 7 మాటలు. నీవు చూచుచున్నది ఇచ్చే దేవుడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం ఇచ్చే దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అడగక మునిపే ఇచ్చే దేవుడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. నా యందు మీరును మీ యందు నా మాటలు మీలో ఉంటే మీకు ఇష్టమైనది అడిగి మీకు ఇష్టమైనది ఇచ్చే దేవుడు. తన సొంత కుమారునితో పాటు మనకెందుకు ఇయ్యడు? సమస్తం అంటున్నాడండి పౌలు గారు. ఎంత ధైర్యపరుస్తున్నాడండి. కనుక మన ప్రార్థనలో సాగిపోతాం. మాటి మాటికి ప్రభుని అడుగుదాం, ఆయన అద్భుతమైన సహాయం చేస్తాడు. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి.
మరి పల్లెకోనలో రాజయ్య, వంశీ, బాబు, ఇసాకు, మరి ఇసాక్ యొక్క తోటి స్నేహితులు అక్కడ పని చేస్తున్నారు. పల్లెకొన స్కూల్ పెయింటింగ్ పనిలో చక్కగా జరుగుతూ ఉన్నాయి. మరి చక్కగా చేయనట్లుగా ప్రార్థించండి. మరి విరామ బైబిల్ క్లాసులు పల్లెకోనలో జరుగునట్లుగా చక్కగా జరుగునట్లుగా ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. రేపు రాత్రి మరి జూమ్ మీటింగులో చల్లగిరి హనుమంతరావు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మరి మీ విలువైన సమయాన్ని ఆ వాక్యానికి చోటు ఇవ్వండి. మరి తులసి సావిత్రకుంటున్న ప్రతి బలహీనత దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ఆమె కొరకు ప్రార్థించి మీ అందరికీ వందనాలు.